మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ముహూర్తం ఖరారైన నేపథ్యంలో విస్తరణకు ఏర్పాట్లు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రాజ్భవన్లో ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ఇవాళ ఉన్నత స్థాయి అధికారులు సమావేశం కానున్నారు. ప్రజలు 2 నెలలుగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం ఉదయం 11:30 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. విస్తరణ ముహూర్తాన్ని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కసరత్తు ప్రారంభమైంది. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లపై ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. రాజ్భవన్లో జరిగే సమన్వయ సమావేశంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి హర్ప్రీత్ సింగ్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హాతో పాటు సంబంధిత అధికారులు పాల్గొంటారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై ఈ భేటీలో నిర్ణయం తీసుకుంటారు. కొత్త మంత్రుల కోసం వాహనాలను సిద్ధం చేయాల్సింటుంది. మంత్రుల సంఖ్య తెలిస్తే ఆ మేరకు వాహనాలను సిద్ధం చేస్తారు. 8 నుంచి 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు. అయితే నిర్దిష్టంగా ప్రమాణ స్వీకారం రోజే సంఖ్య తేలనుంది. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనప్పటికీ ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస తరపున 88 మంది గెలుపొందగా మరో 2 స్వతంత్రులు గులాబీ కండువా కప్పుకోవడంతో పార్టీ బలం 90కి చేరుకుంది. రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేసినప్పుడు తనతో పాటు ఎమ్మెల్సీ మహమూద్ అలీకి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు. మంత్రివర్గంలో సీఎం సహా 18 మందికి అవకాశం ఉండగా మరో 16 మందికి చోటు కల్పించే అవకాశం ఉంది. అయితే ఈ నెల 19న చేపట్టే విస్తరణలో మొత్తం ఖాళీలు భర్తీ చేస్తారా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. త్వరలో లోక్సభ ఎన్నికలు ఉన్నందున మొత్తం ఖాళీలు భర్తీ చేయకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. గత మంత్రివర్గంలో పనిచేసి మళ్లీ గెలిచిన వారంతా రేసులో ఉండగా జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ కూర్పు ఉండనుంది. క్రితంసారి ఉపసభాపతిగా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డి మహిళల కోటాలో ముందున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఎస్టీ మహిళ కోణంలో అవకాశం దక్కించుకోవచ్చనే అంచనాలున్నాయి. ఎస్టీ కోటాలో రెడ్యానాయక్ పేరు వినిపిస్తుండగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్ పేరు వినిపిస్తోంది. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్లకు చోటు దక్కవచ్చని భావిస్తున్నారు. ఇక నల్గొండ నుంచి జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిలో ఒకరికి అవకాశం దక్కవచ్చని అంచనా. అయితే కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, కడియం శ్రీహరి విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఎన్నికైనందున ఆయన స్థానంలో ఉమ్మడి నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. ఇక మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, పద్మారావు, లక్ష్మారెడ్డి సహా కొత్తగా శ్రీనివాస్ గౌడ్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, నరేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, పువ్వాడ అజయ్ కుమార్, గొంగిడి సునీత తదితరులు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు.